హాయ్ అండి, విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చిన్న అరుణాచల క్షేత్రాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ చిన్న అరుణాచల క్షేత్రం అనేది భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్ళే మార్గ మధ్యంలోనే ఉంది. ఈ అరుణాచల క్షేత్రం చాలా ఫేమస్ అని కూడా చెప్పవచ్చు. భద్రాచలం రామాలయంని దర్శించుకున్న తర్వాత పర్ణశాలకు వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ చిన్న అరుణాచల క్షేత్రాన్ని కూడా దర్శించుకొని వెళ్ళడం అనేది ఇక్కడ సాధారణం అన్నమాట. ఈ చిన్న అరుణాచల క్షేత్రం అనేది అరుణాచలంలో అక్కడ ఎలా అయితే 8 లింగాలు ఎలా ఉంటాయో, అగ్నిలింగం, వాయులింగం, యమలింగం అంటూ ఉంటాయి కదా, అక్కడ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అన్ని లింగాలు ఉంటాయి. వివిధ క్షేత్రాలలోని లింగాలను కూడా ఇక్కడ పేర్లతో రాసిపెట్టి ఇక్కడ చెక్కడం కూడా జరిగింది. ఆ వీడియో కూడా నేను మీకు అంటే ఆ లింగాలను కూడా ఇక్కడ ప్రతి లింగాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది గర్భాలయం అన్నమాట. ఈ గర్భాలయంలో ఇక్కడ భక్తులు కూడా కనిపిస్తున్నారు చూడండి. మేము మార్నింగ్ 6కే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేవారికి 7:30 అలా అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది అంటే చాలా వర్షం పడడంతో ఇక్కడ ఆలయం మొత్తం వాటర్తో నిండి ఉందన్నమాట. మేము వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకుడు అయితే మాకు బాగా సహకరించాడు. వర్షంలో వెళ్ళడం ఇబ్బంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అయితే దర్శించుకొని వెళ్ళండి, వర్షం తగ్గినాక మీరు పర్ణశాలకు వెళ్ళండి అని చెప్పేసి మాకు చెప్పాడు. ఇక్కడ ఈ ఆలయంలో అయితే మాకు మంచిగా దర్శనం అయితే జరిగింది. ఈ ఆలయం యొక్క గొప్పతనం కూడా, ఈ ఆలయం యొక్క పురాతన ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ఈ స్థల పురాణాన్ని అయితే మాకు చెప్పడం కూడా జరిగింది. అర్చకుడు మాకు దర్శనం చేసుకున్న తర్వాత మాకు కంకణం కట్టుకోమని చెప్పాడు, విభూది పెట్టాడు, ఇంకా ప్రసాదాన్ని అందించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా వీడియోలో, ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చి ఉన్నారు మేము వచ్చేవరకే. ఇక్కడ వాళ్ళకి ఒక బాబు పుట్టాడంట. ఆ బాబుకి ఏదో దోషం ఉండడంతో ఇక్కడ ఈ గుడిలోనే ఏదో పూజ జరిపించుకుంటామని చెప్పేసి తీసుకొచ్చారు. ఇక్కడ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో, శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగంకి చిన్న చిన్న శివలింగాలు కూడా చెక్కడం జరిగింది. అవి ఎన్ని అంటే 1008 లింగాలను అనేవి చెక్కడం జరిగిందంట. ఆ విషయం కూడా మాకు అక్కడ ఉన్నటువంటి అర్చకుడే చెప్పారన్నమాట. మనము గర్భాలయానికి అయితే వెళ్ళడానికి ఏ అర్చకుడు కూడా పంపించడు, కానీ ఇక్కడ మనం గర్భాలయంలోకి అని అంటే మనం నంది ఉంటాడు, నందికి కొంచెం ముందుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇక్కడ సోమనాథుడు, మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్, శ్రీశైలం, ఇలా ప్రతి ఒక్క లింగాన్ని ఒక్కొక్క క్షేత్రం నుంచి ఒక్కొక్క లింగాన్ని అయితే మనకి ఇక్కడ స్థాపించి అయితే చూపిస్తున్నారు. ప్రతి ఒక్క లింగం ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుందో నిజంగా ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు శ్రీశైలం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ శ్రీశైల దేవుణ్ణి, మల్లికార్జున్ని దర్శించుకుంటే అక్కడ ఎట్లాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా ప్రతి ఒక్క లింగాన్ని మనం దర్శించుకున్నప్పుడు అక్కడ పేరుతో సహా రాసిపెట్టి ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందేమో అని చెప్పేసి మనకు కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసినటువంటి ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఈ గుళ్ళో అయితే మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది చూడడానికైతే చిన్నగానే ఉంటుందేమో అనుకున్నాను, కానీ లోపల ఉన్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం మన దేశాన్ని మొత్తం చుట్టి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క లింగం అక్కడ పేరుతో రాసి అక్కడ ఉండడంతో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా స్ఫటికలింగం అని, వాయులింగం అని, అగ్నిలింగము, యమలింగము అంటూ ఇలా చాలా లింగాలు అయితే ఇక్కడ ఉండడంతో కనీసం మనం దేశంలో ఉన్న ప్రతి ఒక్క లింగాన్ని అయితే ఇక్కడే చూసినట్టుగా ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. మనము దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రాలకైతే మనం వెళ్ళలేని వాళ్ళము ఈ ఒక్క క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు. ఇక్కడ చూడండి, స్ఫటికలింగం అంటారు ఇక్కడ ఉన్న విగ్రహాన్ని. అయితే మనకేమనిపిస్తుంది అంటే అక్కడికి ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి చూడలేము కాబట్టి ఒకే చోట్లో ఇన్ని ప్లేసెస్ని కవర్ చేయొచ్చు అని నాకు ఇక్కడ అనిపించింది. చాలా బాగా అయితే అనిపించింది మాకు ఇక్కడ. మేము కూడా ఆ ఆలయ అర్చకుని దగ్గర మేము ఆశీస్సులు తీసేసుకున్నాము. ఈ దేవతలందరినీ అంటే ఈ లింగాలన్నింటినీ కూడా దర్శించుకొని వర్షం పడడంతో ఇంకెక్కువ టైం స్పెండ్ చేద్దామని అనుకున్నా కూడా కొంచెం వర్షం వల్ల మేము ఇంకా ఎక్కువ తిరిగి చూడలేకపోయాము. అయినప్పటికీ కూడా మేము చాలా వరకు అయితే దర్శించుకోవడం జరిగింది. ఇంకా వర్షం లేకపోతే ఇంకా వీడియో అనేది ఇంకా క్లియర్గా చూపించేవాళ్ళం అన్నమాట. ఇంక ఇక్కడ అద్దాల మండపం, ఇంకా
చాలా చాలా అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఇక్కడ బొమ్మల రూపంలో కూడా చూపించడం అనేది జరిగిందన్నమాట. మీరు భద్రాచలం క్షేత్రానికైతే వెళ్ళి పర్ణశాలకైతే చూద్దామని ఎవరైతే వెళ్దామని అనుకుంటారో ఖచ్చితంగా భద్రాచలం దర్శించుకోవడానికి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న అరుణాచల క్షేత్రాన్ని అయితే మర్చిపోకండి. మనము ఈ చిన్న అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకుంటే మాత్రం ఇక ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే ఇక దేశం మొత్తం చుట్టొచ్చినటువంటి ఫీలింగ్ అనేది జరుగుతుంది మనకు ఇక్కడ. మనం వీలైనంత వరకు చిన్న అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకొని వెళ్తే ఆ దేవుడి ఆశీస్సులు మనం అంది వీలైనంత తొందరగా మన యొక్క ప్రయాణం కూడా సుఖవంతం అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అక్కడ రామాలయంలో ఉన్నటువంటి ఆ సీతారామచంద్ర స్వామి యొక్క దర్శనం ఎంత సాఫీగా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ దేవుడి దర్శనం అయిన తర్వాత పర్ణశాలలో కూడా అంతే సుఖవంతమైనటువంటి దర్శనం అనేది జరగడానికి దేవుడు అనుకరిస్తాడని కూడా చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు వెళ్ళే భక్తులు పర్ణశాలకు కానీ భద్రాచలంకి వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోవడం చాలా మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే ఇక మీకు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, వెంకయ్య స్వామి ఇలాంటి విగ్రహాలు చాలా చాలా ప్రతి ఒక్క దేవుడికి పేరున ఇక్కడ పేరు రాసి అక్కడ విగ్రహాలు పెట్టేసి ఉన్నాయన్నమాట. ఇలా మనకు ఏమనిపిస్తుంది అంటే మనం ఆ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకోవడంతో మనకు అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో. ఇంకా మేము కొంచెం వర్షంలోనే వీడియో కూడా తీయడం జరిగింది. మేము వెళ్ళినప్పుడైతే చాలా వర్షం పడింది, కానీ కొంచెం వర్షం తగ్గిన తర్వాత కొంచెం చిరుకులు పడ్డప్పటికీ కూడా వీడియో అయితే తీసాము. ఇక్కడ ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ నందీశ్వరుడు ఎదురుగా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే అరుణాచల క్షేత్రంలో గర్భాలయంలోనే నందీశ్వరుడు ఉన్నాడు, అదేవిధంగా బయట మనకు కనిపించేలాగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు అర్చకుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ కొంతమంది మొక్కుకున్న వారు ఇక్కడ ఒక పేపర్లో రాసి ఆ చెట్టుకు కడితే వాళ్ళ మొక్కు తీరుతుందని అనుకుంటారు. ఇంకా అర్చకుడు ఏమని చెప్పాడు అంటే గోపురం ఉంది కదా అది ఇప్పుడు కొంచెం రాతితో కట్టింది కాదనుకుంటాను. ఆలయ గోపురం చూడండి, ఆలయ గోపురం అనేది రాతితో కట్టింది కాదనుకుంటా. ఇప్పుడు ఈ 2025లో ఎప్పుడు అంటే దసరా రోజున రాతి గోపురాన్ని అయితే ఇక్కడ ఎత్తుతామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ దసరాకి. ఇంకా చూడండి ఇక్కడ శివుడు ఎలా అంటే మంచు కొండలలో శివుడు తపస్సు చేసుకున్నట్టుగా, అంటే తపస్సు మీన్స్ ధ్యానంలో ఉన్నట్టుగా చాలా చాలా విగ్రహాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ గోశాల కూడా ఉంది. మేము అన్ని వీడియో కవర్ చేస్తూ ఇక్కడ గోశాలకు వచ్చే వరకు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందన్నమాట. మాకు అయితే ఎక్కడికి వెళ్ళినా వర్షం అనేది మా తోడుగానే ఉంటుంది ఎందుకో ఏమో మరి. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే నేను వీడియో తీసినప్పుడు భయపడ్డాను, ఎందుకంటే అక్కడ ఒక కుక్క కూడా ఉంది. ఇక్కడ చూస్తూ ఉండండి, ఆలయంలోకి కుక్క రావడం ఏంటో అనుకున్నాను, కానీ ఆ వర్షం రావడంతో వచ్చినట్టుంది అనుకుంటా. ఇక్కడ చాలా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్పేసి అర్చకులు చెప్పారు మాకు. ఇక్కడ స్పెషల్గా చెప్పాలి అని అంటే ఈ చిన్న అరుణాచల క్షేత్రాన్ని అయితే మనం ఎప్పుడైతే దర్శిస్తామో నిజంగా పెద్ద అరుణాచలం ఏదైతే ఉందో ఆ అరుణాచలాన్ని దర్శించిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం పడింది కదా, అక్కడ ఉన్నటువంటి కూల్ వెదర్కి ఆలయం అయితే ఇంకా చాలా బాగా అనిపించింది మాకైతే. అద్దాల మండపం అండి అదే చూస్తున్నారు కదా. ఓకే, మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఈ వీడియో చూస్తున్నందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా వీడియోని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. బాయ్.